బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజు నేడు ఈడీ ముందు హాజరు కానున్నారు. 10 రోజుల క్రితం ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చి ఈరోజు హాజరు కావాలని చెప్పిన విషయం తెలిసిందే. కాగా ప్రకాష్ రాజ్తో పాటుగా మరికొందరు సెలబ్రిటీలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిలో దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలు ఉన్నారు. దగ్గుబాటి రాణా ఈ నెల 23న, ప్రకాష్ రాజ్ ఈ నెల 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6, మంచు లక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ నేడు ఈడీ ముందు హాజరు కానున్నారు. 10 రోజుల క్రితం ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చి ఈరోజు హాజరు కావాలని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ సెలబ్రిటీలు ఈ ప్రమోషన్స్లో పాల్గొనటం, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో పాల్గొనటం వీరికి బాగా తలనొప్పులు తెచ్చిపెట్టాయి అనుకోవచ్చా? థ్యాంక్ యూ. నాకు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటిది సినిమా సెలబ్రిటీస్ ఏంది, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంది, ముఖ్యంగా అంటే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన సెలబ్రిటీస్ వీరి యొక్క కేవలం రెమ్యునరేషన్స్ కోసం వాళ్ళకి వచ్చేటువంటి డబ్బుల కోసం మాత్రమే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతో అమాయకుల ప్రాణాలు బలిగొవటానికి వీళ్ళు కారకులు అయ్యారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో ఎన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారాల గురించి కొన్ని సంవత్సరం దాదాపు సుమారు 10 ఏళ్ల నుంచి ఇటువంటి డిస్కషన్ వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ సెలబ్రిటీస్ల తీరు మాత్రం మారట్లేదు. ఎప్పుడు వచ్చినా ఆ రోజుకి ఎప్పుడైతే సర్దుమణుగుతుందో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వాళ్ళు కానీ వీళ్ళు స్థాపించే వాళ్ళు కానీ ఈ సెలబ్రిటీని టార్గెట్ గా చేసుకొని వాళ్ళకున్న రెమ్యునరేషన్స్ కి వచ్చేటువంటి దానికంటే కూడా డబుల్ ట్రిపుల్ ఇవ్వడంతో వాళ్ళ ఆశకి పోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల అమాయకుల ప్రాణాలు రకంగా ఇండైరెక్ట్ గా వీళ్ళు బలి తీసుకున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారం చూస్తున్నాం, దాదాపుగా 3 నెలలుగా జరుగుతూనే ఉంది. దీనికి పూర్తి స్థాయి నివేదిక అనంతరం హీరో విజయ్ దేవరకొండకు, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రోమికి ఇలా చాలా మందికి కేసులు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ రోజు ప్రకాష్ రాజు ఈడీ ఎదుట అయితే అశోక్, ప్రధానంగా చూసుకుంటే ప్రకాష్ రాజు కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, లేదంటే విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ చాలా పెద్ద స్టార్స్. వీళ్ళు చూడని డబ్బు కాదు, వీళ్ళ రెమ్యునరేషన్లు కూడా సినిమాల్లో చాలా భారీగా ఉంటాయి. ప్రకాష్ రాజు అయితే ఆల్మోస్ట్ సీనియర్, విజయ్ దేవరకొండ అయితే ఇప్పుడు లేటెస్ట్ యూత్కి బాగా ఐకాన్గా ఉన్న విజయ్ దేవరకొండ. వీళ్ళందరూ ఇలాంటి యాప్ల ప్రమోషన్లో పాల్గొనటం వీళ్ళకి బాగా దెబ్బ అనుకోవచ్చా? ప్రధానంగా ఈ విజయ్ దేవరకొండ మూవీ కూడా రిలీజ్ అయినట్టుంది ఈరోజు. దీని మీద ఫ్యామిలీ ఆడియన్స్ ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే దీనికి సంబంధించినటువంటి అంటే కింగ్డమ్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది 31. సో అయితే వీళ్ళకి నోటీసులు వస్తున్నాయి. అయితే ప్రకాష్ రాజు సంబంధించినటువంటి విషయంకి వస్తే ఇతను చాలా సీనియర్ నటుడు, సమాజం పట్ల చాలా అనేక సందర్భాల్లో చాలా సీరియస్ గా స్పందిస్తుంటాడు. టార్గెట్ గా ప్రైమ్ మినిస్టర్లను కూడా టార్గెట్ చేస్తుంటాడు. అంటే ప్రజలకు కోసమే తను ఉన్నట్టు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఎప్పుడు చేస్తుంటాడు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ మాత్రం సారీ చెప్పినప్పటికీ కూడా జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించి ఈ రోజు ఈడీ ముందు హాజరయ్యాడు. దీనికి సంబంధించి అయితే జుమ్మి రమ్మీ అనే బెట్టింగ్ యాప్ కి తన ప్రమోషన్ చేశాడు. అయితే 3 నెలలకు సంబంధించిన పేమెంట్ 3 నెలల నుంచి 6 నెలల వరకు బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొని ప్రకాష్ రాజు ఈడీ అధికారులకు ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజు అడ్వకేట్ ను కూడా తీసుకెళ్లాడు. అయితే ప్రకాష్ రాజు అడ్వకేట్ మాత్రం ఈడీ అధికారులు లోబడికి చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనివల్ల అంటే బ్యాంక్ అకౌంట్స్ లో నువ్వు చూపించలేదు కానీ మరి అంటే బ్లాక్ మనీ కూడా తీసుకుంటారు కదా, అంటే క్యాష్ తీసుకుంటారు కదా, దీనికి ఆధారాలు నా దగ్గర లేవు, నేను పెద్ద తీసుకోలేదు అనే చెప్పే ప్రయత్నం చేసి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నప్పటికీ ఈడీ అధికారులు మాత్రం రకరకాల ప్రశ్నలు, దీనికి సంబంధించిన లావాదేవీలు, గతంలో వేరే వాళ్ళ
సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ స్నేహితుల ట్రాన్సాక్షన్స్, ఎవరైతే మేనేజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని పరిశీలిస్తున్నారు, దీనికి సంబంధించి చేస్తున్నారు. అయితే ఈ యాప్స్ మాత్రం ఖచ్చితంగా ఈ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరి పైన కూడా సీరియస్ గా తీసుకోవాలని కొన్ని వ్యక్తులు మాత్రం, అంటే ఎవరైతే ప్రజలు మాత్రం కోరుతున్నారు, దీనిపై ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి యాప్స్ కి చెక్ పడదని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాకు థ్యాంక్ యూ అశోక్.